నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చేతిలో స్మార్ట్ ఫోన్స్ అనేటివి సహజంగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో గత కొంతకాలం క్రితం అయితే చందమామ రావే అనేటువంటి పాటలు చూపిస్తూ భోజనం తినిపించేటువంటి పరిస్థితి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర ఉండేది. ఇప్పుడు స్మార్ట్ మొబైల్ ఇచ్చి ఆ మొబైల్లో యూట్యూబ్లో ఏదో ఒక బొమ్మలో లేకుంటే ఇతరత్ర కామెడీ ఇంకేదైనా పెడితే తప్ప పిల్లలు తినలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా రోజు రోజుకి మారుతున్నటువంటి ఈ పరిణామాల కారణంగా ఒక టీనేజ్కి వచ్చినటువంటి పిల్లలకు ఈ ఫోన్ పైన, స్మార్ట్ ఫోన్ పైన, అందులో ఉన్నటువంటి ఫీచర్స్ పైన చాలా రకాల ప్రభావాలను చూపిస్తూ నెగిటివ్ వైపు వెళ్ళేటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి రోజు. ఈ యొక్క స్మార్ట్ మొబైల్ని దాన్ని సక్రమంగా వాడకుండా దాన్ని మిస్యూజ్ చేస్తూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో చిన్నపిల్లలు మన చేతిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ మొబైల్ని చిన్నపిల్లలు వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం డివైస్ చూస్తున్నారు, ఏం వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ చాలామంది అబ్జర్వ్ చెయ్యరు. ఎందుకంటే నిత్యం వారి పక్కనే ఉండి మొబైల్ చూస్తూ ఉండరు వాళ్ళు ఏం ఆపరేట్ చేస్తున్నారు అనేది. సో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు, తండ్రి బయటకు వెళ్ళి ఇంకేదో పని చేసుకుంటుంటారు, మొబైల్ పట్టుకొని పిల్లోడు బెడ్రూమ్లో ఇంకెక్కడ కూర్చొని మొబైల్తోని తన కార్యక్రమాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఒక సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇక నుంచి తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా, ఇతరులు ఎక్కడున్నా కూడా చిన్నపిల్లలు ఫోన్ పట్టుకున్నటువంటి వ్యక్తులు యూట్యూబ్లో ఏం చూస్తున్నారంతా కూడా పూర్తిగా ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ డేటాను ఎప్పటికప్పుడు లైవ్గా చూసుకునేటువంటి ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. స్టేటస్ వీక్షణకు వాట్సాప్లో కొత్త ఫీచర్. పిల్లల యూట్యూబ్ నియంత్రణ పైన ఇకపై తల్లిదండ్రుల చేతుల్లో ఉండేలా యూట్యూబ్ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సాయంతో పిల్లల యూట్యూబ్ ఖాతాను తల్లిదండ్రుల అకౌంట్కు లింక్ చేయొచ్చు. యూట్యూబ్ ఫ్యామిలీ సెంటర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్లో పిల్లలు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా, లైవ్ స్ట్రీమింగ్ మొదలుపెట్టినా వెంటనే తల్లిదండ్రులకు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ అందుతుంది. అలాగే యూట్యూబ్లో పిల్లలు అప్లోడ్ చేసే వీడియోలు, సబ్స్క్రైబ్ చేసే ఛానళ్లు, కామెంట్లు, పోస్టుల గురించి తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. అంటే తల్లిదండ్రుల నియంత్రణలో పిల్లల యూట్యూబ్ అకౌంట్ ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు తమ యూట్యూబ్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్యామిలీ సెంటర్ పేజ్ను ఎంచుకొని ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. మరోవైపు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల కాంటాక్ట్స్లోని వారు స్టేటస్ పెట్టినట్టయితే వారి ప్రొఫైల్ పిక్చర్ చుట్టూ ఒక పచ్చని వలయం కనిపిస్తుంది. దానిపై నొక్కి వారి స్టేటస్ను వీక్షించవచ్చు. సో ఇది తాజాగా యూట్యూబ్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఫీచర్. దీని ద్వారా ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఆఫీసులలో ఎక్కడో ఉన్నటువంటి వారు కూడా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు యూట్యూబ్లో ఏం చేస్తున్నారో పూర్తిగా మానిటరింగ్ చేసేటువంటి అంశం కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. పిల్లలు తెలిసి తెలియక ఏది పడితే అది ఓపెన్ చేసి చిక్కుల్లో పడేటువంటి దానికంటే ముందే యూట్యూబ్లో ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలాంటి వివాదాలకు వెళ్తున్నారు అనేటువంటి ఒక అబ్జర్వేషన్ అనేది దీని ద్వారా వస్తుంది. ఫ్యామిలీ ఫీచర్ సెంటర్ అనేటువంటి ఈ కొత్త ఫీచర్ ద్వారా. సో దీని ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానికి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే తల్లిదండ్రులకు ఉంటుంది. సో దీని ద్వారా కొంతవరకు పిల్లల్లో ఉన్నటువంటి మొబైల్ని మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి కొంతవరకు అన్నా కంట్రోల్ అవుతుంది అనేటువంటి ఒక ఆశ అయితే కలుగుతుంది. ఏదేమైనా కూడా ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు దీన్ని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.